లేవీయుల గురించి అసైన్‌మెంట్ మనము చూస్తా ఉన్నాము. ఆహ్, అ మరి ఒక చిన్న ప్రార్థన ప్రభు సహాయంతో చేసుకొని ముందుకు వెళ్దాం. మహాగరుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడ రాజా మీకు వందనము స్తోత్రం తండ్రి, గొప్ప దేవుడా, దేవా సర్వోన్నతుడా, ఈ యొక్క సమయంలో తండ్రి దేవా రాజా ఇంతవరకు పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకే మీకు వందనము స్తోత్రం రాజా. మరి ఈ యొక్క సమయం తండ్రి మరి అతి శ్రేష్టమైన సమయము. దేవా మరి అసైన్‌మెంట్ సమయంలో తండ్రి మీ మాటలు మేము ధ్యానించుటకు మీరు మాకిచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి వందనాలయ్యా. దేవా మరి ఈరోజు భాగంగా తండ్రి మరి లేవీయుల గురించి మేము ధ్యానిస్తుండగా మీ కృప మాకు తోడుగా ఉంచి సహాయం చేయమని, మీ జ్ఞానం చేత నింపి, మీ ఆత్మ చేత నడిపించమని, సహాయం చేస్తున్నామని, బలపరచమని, మీ నామానికి మహిమ తెచ్చుకోనమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమెన్. ఆమెన్. దేవుని నామం పేరట అందరికీ వందనాలండి. మరి ఈ యొక్క సమయంలో మనము ఆదికాండము 29వ అధ్యాయము 34వ వచనం చూసినట్లయితే, మనకు మరి యాకోబు అలాగే లేయా, రాహేలు మరి ఈ ముగ్గురి గురించి మనము ఈ అసైన్‌మెంట్ మొత్తంలో ఈ ముగ్గురు పేరు ఖచ్చితంగా మనకు వినిపిస్తా ఉంటుంది. యాకోబు, లేయా అలాగే రాహేలు. మరి ఎందుకంటే మనం 12 మంది వారి యొక్క కుమారుల గురించే మనము ధ్యానం చేస్తా ఉన్నాం కాబట్టి అసైన్‌మెంట్ కిందగా వాళ్ళ పేర్లు ఖచ్చితంగా వినిపిస్తాయి. మరి ఇక్కడ లేవి ఎవరు అని చూస్తే గనక మనము 34 వచనంలో ఆమె మరలా గర్భవతి అయ్యి ఎవరీమె? ముందుకు చూస్తే గనక ఆమె ఎవరు? 31 వచనంలో చూస్తే లేయా ద్వేషించబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. రాహేలు గొడ్రాలై ఉండెను. లేయా గర్భవతి అయి కుమారుని కని యెహోవా నా శ్రమను చూచినాడు కనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును గదా అనుకుని అతనికి రూబేను అని పేరు పెట్టింది. మరలా ఆమె ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని నేను ద్వేషించబడితినన్న సంగతి యెహోవా విన్నాడు కనుక ఇతనిని కూడా నాకు దయచేసిననుకుని అతనికి షిమ్యోను. సో, రూబేను ఫస్ట్ వాడు ఎవరికి? యాకోబుకి, లేయాకు. యాకోబుకు, లేయాకు పుట్టిన వాళ్ళలో రూబేను ఫస్ట్ వాడు. తర్వాత షిమ్యోను రెండవ వాడుగా ఉన్నాడు. ఆ తర్వాత 34 వచనం చూస్తే ఆమె మరలా గర్భవతి అయి ఇప్పుడు థర్డ్ సన్. మూడవ కుమారునిగా మరి కుమారుని కని తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును. అతనికి ముగ్గురు కుమారులు కంటిని అనుకొనెను. అందుచేత అతనికి లేవి అని పేరు పెట్టెను. లేవి యాకోబుకు, లేయాకు పుట్టినటువంటి మూడవ కుమారుడుగా మనకిక్కడ కనిపిస్తా ఉన్నాడు. అయితే మరి ఆ లేవి అనే పేరుకు అర్థం ఏంటి అంటే, మనం ఇంతకుముందు కూడా చాలా సార్లు మాట్లాడుకున్నాము. ఆహ్, ధర్మశాస్త్ర భక్తులు ఎవరైనా సరే మరి అలాగే ఇశ్రాయేలీయులు ఇప్పటికి కూడా వాళ్ళు పేర్లు పెట్టుకున్నారు అంటే, ఆ పేరుకొక అర్థం ఉంటుంది. అలాగే ఖచ్చితంగా ఆ పేరుకి సందర్భాన్ని బట్టి కానివ్వండి, లేదా మరి ఆ యొక్క మనిషి రూపాన్ని బట్టి గానివ్వండి, ఇలాంటి ఏదో ఒక రీజన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. రీజన్ లేకుండా పేరనేది పెట్టరు. పేరనేది లేకుండా పెట్టడం అనేది జరగదనమాట. ఇక్కడ, ఇక్కడ మరి లేయా యాకోబు చేత ప్రేమించబడట్లేదు. అసహ్యం అనేది లేదు కానీ, ప్రేమించబడట్లేదు. ఆ ప్రేమించబడకపోవడము అసలు పూర్తిగా నెగ్లెక్ట్ చేయబడింది. అంటే ఇక్కడ మనం చూడాల్సిందేంటంటే లేయాని ద్వేషించడము అనేది మనకు కనిపిస్తున్నప్పుడు గాని ఆహ్, అంటే అతను లేయా మీద కోపతాపాలనేది కాదు కానీ పూర్తిగా నెగ్లెక్ట్ చేసేస్తున్నాడు యాకోబు. ఎందుకు అంటే రాహేల్ మీద మనసుంది. లేయా ఏదో వాళ్ళ మామగారు మోసం చేసి లేయాని కట్టబెట్టాడని దాంతో ఆహ్, ఆ మనసుతో ఉన్నాడు. సో, లేయా నా భార్య కాదు అన్నట్లుగా అది కూడా ఇంకా మనం చూసినట్లయితే మరి ఆ కాలంలో ఇద్దరు, ముగ్గురు భార్యలు ఏదో ఉపపత్నులుంటారు కాబట్టి, మరి భార్యగా అనుకున్న వాళ్ళకన్నా మిగతా వాళ్ళకు ఉపపత్నులుగా ఉన్న వాళ్ళకు అంత విలువ ఉండదు. అంత టైం గూడా వాళ్ళతో స్పెండ్ చేయరు. వాళ్ళకి అంత ప్రేమను గూడా పంచలేరు. ఇక్కడ మనం లేయాని చూస్తే అలానే అనిపిస్తది. సో, పూర్తిగా లేయా నెగ్లెక్ట్ చేయబడింది. కాబట్టి మరి ఈ ఆ విషయము మరి యాకోబు లేయాను ద్వేషించడము ఇక్కడ ద్వేషించడం అంటే కోపం అనేది రాదు.
అంత హార్ష్ పదం కాదిది. అంత ఆహ్, అంటే అంత దానికి అంత పెద్ద మీనింగ్ కాదు. సో, మనం అది ఒక స్మూత్ లెవెల్‌లోనే మనం తీసుకోవాలి దాన్ని. సో, కోపం అంటే లేయా మీద ఎటువంటి కోపతాపాలు లేవు కానీ నెగ్లెక్ట్ చేస్తున్నాడు. ఇష్టం లేదా? ఇష్టం లేదు ఇన్ ద సెన్స్ ఇష్టం లేదని కూడా కాదు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇష్టం లేకపోవడం అనేది కాదు కానీ, ఇష్టమైతే లేదు. అది. ఆహ్, సో, దాన్ని బట్టి లేయా ఏం చేస్తా ఉందంటే, లేయాని దేవుడు ఆశీర్వదిస్తా ఉన్నాడు. మరి లేయా మరి రాహేలు గర్భమైతే దేవుడు మూసేసాడు. మరి లేయా గర్భాన్నయితే దేవుడు తెరుస్తా ఉన్నాడు, ఆశీర్వదిస్తా ఉన్నాడు. మరి కుమారులు కలుగుతా ఉన్నారు. ఒక్కొక్క సందర్భాన్ని బట్టి తను ఒక్కొక్కటి అనుకుంటూ వారికి పేరు పెడతా ఉంది. ఇప్పుడు మూడవదిగా లేవి అని పేరు. ఎందుకు ఆ పేరు పెట్టింది అంటే, నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును. మూడవ కుమారుడిని కనిచ్చాను గదా! నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును. అంటే నాతో ఇప్పుడు నా పెనిమిటి నాతో ఉంటాడు. నా దగ్గర ఉంటాడు. నాతో స్పెండ్ జేస్తాడు అనేది తన నమ్మకంతో లేవి అనే పేరుని పెట్టింది. లేవి అంటే అటాచ్‌మెంట్. హత్తుకొనుట లేదా యునైటెడ్ అంటే ఆహ్, నాతో ఇక కలిసి ఉంటాడు. నా దగ్గర ఉంటాడు. నన్ను ఆహ్, అంటే నాకొక గుర్తింపు అనేది కాదు కానీ నా నా దగ్గర ఉంటాడు. ఇప్పటిదాకా నెగ్లెక్ట్ చేయబడతా వస్తా ఉన్నాను గదా! ఇకపై నెగ్లెక్ట్ చేయబడను అనే ఉద్దేశ్యంతో మరి నా పెనిమిటి నన్ను హత్తుకుంటాడు అని హత్తుకొనును అనే అర్థంతో వచ్చినటువంటి పేరు లేవి. లేవి అనే పేరుకు అటాచ్‌మెంట్ లేదా యునైటెడ్. యునైటెడ్. సో, హత్తుకొనుడు అని పేరు పెడతా ఉందన్నమాట లేవి. మరి అయితే మనము లేవికున్నటువంటి పేరు ఇది. ఆ తర్వాత మనము లేవిని గురించి చూసినట్లయితే ఆదికాండము 49వ అధ్యాయము 49వ అధ్యాయము ఆదికాండము 5వ వచనం మనం చూసినట్లయితే, ఈ 49వ అధ్యాయంలో మనకు తెలుసు మనం ఆల్రెడీ ధ్యానం చేసాము. ఈ 49వ అధ్యాయం మొత్తం కూడా యాకోబు తన కుమారులను పిలిచి వాళ్ళను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తున్నాడు. శాపాలిచ్చే వారికి శాపాలు ఇస్తా వస్తా ఉన్నాడు. 49వ అధ్యాయం మనము ఆల్రెడీ చూసాము. ఆహ్, మరి ఇక్కడ మరి లేవికి ఎటువంటి మరి ఆశీర్వాదం వస్తుందా అని చూసుకుంటే మనము 5వ అధ్యాయము 49వ ఆదికాండము 49వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్లయితే యాకోబు ఇక్కడ షిమ్యోను, లేవి వీళ్ళిద్దరికి కలిపి ఆశీర్వాదం ఇస్తున్నాడా? లేదా శాపం ఇస్తున్నాడో చూద్దాము. షిమ్యోను, లేవి అనువారు సహోదరులు. ఇద్దరు సహోదరులు. రూబేను మొదటివాడు, షిమ్యోను రెండోవాడు, లేవి మూడోవాడు. సో, షిమ్యోను, లేవి అన్నదమ్ములు. సహోదరులు వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. సో, ఇక్కడ పాజిటివ్ లేదు. నెగెటివే ఉంది. నా ప్రాణమా వారి ఆలోచనల్లో చేరవద్దు. వారి ఆలోచనలు ఏమాత్రం చేరవద్దు నా ప్రాణమా అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అలాగే నా ఘనమా వారి సంఘముతో కలుసుకొనవద్దు. సంఘంతో కూడా కలుసుకొనవద్దు. వారు కోపము వచ్చి మనుషులను చంపిరి. తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలి నరములను తెగగొట్టిరి. వీళ్ళు నరహంతకులు. మనుషులను మాత్రమే కాదు కానీ, ఎద్దుల నరములను కూడా తెగగొట్టి వాటిని గూడా చంపారు. అలాగే వారి కోపము వేండ్రమైనది. వేండ్రము అంటే అది భయంకరమైనదనమాట. మనము చూసాం. నీళ్లు, సునామీ ఇలాంటివొచ్చే సమయంలో ఈ పదాన్ని ఎక్కువ వాడతారు. ఆ యొక్క మహాసముద్రంలో మహావేంద్రముతో అంటే ఆ ఒక గొప్ప శబ్దముతో ఒక్కసారిగా ఎగసిపడే, ఒక్కసారిగా అంతా ముంచివేసేటువంటిది బహుబల బలమైనటువంటి ఆ బలానికి మనము వీడియోస్ ఏమైనా చూస్తే గనక సునామీలు ఆ యొక్క సముద్రం మీద కొడతా ఉన్నప్పుడు సముద్రంలో సునాములు గాని, సుడిగుండాలు గాని వచ్చినప్పుడు ఓడలు పెద్ద పెద్ద ఓడలు కూడా అవి ఎలాగున మునిగిపోతాయనేది మనం చూస్తే మనకు అర్థమవుతది. అది. వేండ్రం అనే దానికి మీనింగ్.
అది ఎంత భయంకరమైనదనేది. సో, వీళ్ళ కోపం గూడా అంత వేంద్రమైనది, అంత బలమైనది, అంత భయంకరమైనది. వారి ఉగ్రతయు కఠినమైనది. సో, వాళ్ళ కోపానికి తగ్గట్లు వారి ఉగ్రత గూడా కఠినమైనది. అవి శపింపబడును. కోపము, ఉగ్రత క్షపింపబడతాయి. యాకోబులో వారిని విభజించేదను. సో, యాకోబులో వారిని ఏం చేస్తానంటే నేను విడదీస్తాను. ఎవరిని? షిమ్యోనుని, లేవిని విడదీసేస్తాను. విభజించేసేస్తాను. ఇశ్రాయేలులో వారిని చెదరగొట్టెదను. ఈ మాట చూసుకోవాలి. ఇశ్రాయేలులో వారిని చెదరగొట్టేదను అనే మాటనిక్కడ కనిపిస్తా ఉంది. అంటే మరి లేవికి ఈ లేవికి ఇక్కడ ఎక్కడ కూడా పాజిటివ్‌గా ఆశీర్వాదం లేదసలు. మొత్తము మరి లేవికున్న కోపాన్ని బట్టి, లేవి షిమ్యోనుతో కలిసి చేసినటువంటి హోమాన్ని బట్టి, మారణకాండాన్ని బట్టి ఆహ్, షిమ్యోనుకి, లేవికి ఇప్పుడు లేవికి ఏమొస్తుంది? బహుభయంకరమైనటువంటి శాపమొచ్చింది. బహుభయంకరమైన శాపము వచ్చింది. అయితే అసలు ఏం జరిగింది? ఎవరిని చంపాడు? అలాగే ఏ ఎద్దులను చంపాడు? ఎందుకింత కోపము? ఏంటా అని చూసుకుంటే మనము అది కూడా మనము ధ్యానం చేసాము. అది ఒకసారి చూసుకున్నట్లయితే ఆహ్, ఒకసారి ఒక్క నిమిషము. శాపం పొందారు. ఆహ్, ఆహ్, 34వ అధ్యాయం ఒకసారి చూసినట్లయితే 34వ అధ్యాయము 25వ వచనం మనం చూసినట్లయితే 34, 25 ఇదంతా కూడా మనం ఇంతకుముందు ధ్యానం చేసాం ఆల్రెడీ. 34, 25 వచనము చూసుకున్నట్లయితే అక్కడ మూడవ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులో ఇద్దరు అంటే పైన అంతా కూడా ఇక్కడ 19 వచనం చూసినట్లయితే ఆ చిన్నవాడు యాకోబు కుమార్తె యందు మనము 34 ఒకటి చూసినట్లయితే లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా. లేయా 34వ అధ్యాయము 1వ వచనం చదువుతా ఉన్నాను. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా. సో, ఇప్పుడు లేవికి దీనా చెల్లెలు. లేవికి, షిమ్యోనుకి లేవి గురించి మాట్లాడుతా ఉన్నాం. లేవికి దీనా ఏమవుతుందంటే చెల్లెలు. సొంత చెల్లెలు. రక్త సంబంధులు. సో, ఆ దేశపు కుమార్తెలు ఈ దీనా ఏం చేసిందంటే, ఆ దేశపు కుమార్తెలను వెళ్ళెను. వీళ్ళెక్కడున్నారు? షెకెంలో ఉన్నారు. వీళ్ళు షెకెంలో ఉన్నారు. మనం పైన 33, 19లో చూసినట్లయితే ఆ విషయం కనిపిస్తుంది. మరియు అతడు తన గుడారములు వేసిన పొలం యొక్క భాగమును షెకెము తండ్రి అయిన హామోరు కుమారుల యొద్ద 100 వరహాలకు కొని అక్కడ వీళ్ళు ఉంటా ఉన్నారు. సో, మరి షెకెం అనే ఊరికి అనే పైన మనం 18వ వచనంలో చూడొచ్చు. పైన షెకెము యాకోబు పద్దనరాములో నుండి వచ్చిన తర్వాత కనాను దేశంలో. సో, దేశం వచ్చేసేసి కనాను దేశము. అక్కడ ఉన్నటువంటి షెకెము అనే ఊరు. షెకెం అనే ఊర్లో వీళ్ళు స్థిరపడ్డారు. ఆ షెకెములో మరి ఆ కనాను దేశంలో ఆ షెకెము యొక్క మరి ఆ ప్రాంతపు కుమార్తెలను వెళ్ళెను. ఎవరు? దీనా. వాళ్ళని వెళ్ళిందంట. వాళ్ళెలా ఉన్నారో చూద్దాం అన్నట్లుగా వెళ్ళింది. ఈ ఆశ మామూలుగా ఎవరికైనా ఉంటుంది. పల్లెటూరులో ఉన్న వాళ్ళకి సిటీలో వాళ్ళున్నారు. ఎలా ఉన్నారు చూడాలనిపిస్తది. ఎప్పుడంటే మనం ఎప్పుడైనా తిరునాళ్ళన్నీ జరుగుతా ఉంటాయి. పల్లెటూర్లలో తిరునాళ్ళ. మనకిక్కడ సిటీలో ఎగ్జిబిషన్ అని ఉంటుంది. ఊళ్ళల్లో మాత్రము దానికి తిరునాళ్ళ అని పేరుంటుంది. ఆ టైంలో చూడొచ్చు. అది ఎలా చెప్తానంటే నా చిన్నప్పుడు మా అక్క వాళ్ళు, మా బాబాయ్ పిల్లలు వీళ్ళందరూ అంటూ ఉండేవాళ్ళనమాట. అక్కడ వాళ్ళు చూడు ఎలా ఉన్నారు, వీళ్ళు చూడు ఎలా ఉన్నారు, ఆమె వేసుకున్న గాజులు చూడు, ఆమె వేసుకున్న డ్రెస్ చూడు, ఆ చీర చూడు, ఇట్లా మాట్లాడుతుండేవాళ్ళు. చిన్నప్పుడు ఇలా మాట్లాడుతుండేవాళ్ళనమాట. సో, ఇప్పుడు ఇక్కడ దీనా ఏంటి అంటే పరాయి దేశంలో ఉన్నారు. సో, ఆ దేశంలో ఉన్న కుమార్తెలు ఎలా ఉంటారో, ఆ దేశంలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారో చూడాలనిపించింది. అలాగున మరి చూడవెళ్ళెను. అప్పుడు ఏం జరిగింది? ఆ దేశము నేలిన హివ్వీయుడైన హమోరు కుమారుడగు షెకెము ఆమెను చూసి, ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరిచెను. ఆ తర్వాత మనకి ఇదంతా గూడా మనం చూసాం గాబట్టి నేనంతా చదవట్లేదు. సో, ఇక్కడ దీనా మరి ఆ దేశపు కుమార్తెను వెళ్ళినప్పుడు
మరి తన మీద రేప్ అటెంప్ట్ జరిగింది. అయితే ఆ తర్వాత మరి ఆ విషయాన్ని సరి చేసుకోవడం కొరకై మరి ఈ యొక్క షెకెము మరి తనను నేను దీనాను ప్రేమిస్తా ఉన్నానన్న విషయాన్ని చెప్పినప్పుడు షెకెము తండ్రి అయిన హామోరు సరే అని జెప్పేసేసి మరి యాకోబు దగ్గరకొచ్చి మరి వారిద్దరికీ పెళ్లి చేద్దామని మాట్లాడుకోవడం అంతా కూడా అయిపోతుంది. అంతా కూడా అయిపోతుంది. కానీ ఇక్కడ అంతా సద్దుమణుగుతుంది. అయితే ఇక్కడ పైన మనము 34, 14 వచనం చూసినట్లయితే మేము ఈ కార్యం 13 వచనం. అయితే తన సహోదరి అయిన దీనాను అతడు చెరిపినందున యాకోబు కుమారులు షెకెముతోనూ, అతని తండ్రి అయిన హమోరుతోనూ కపటముగా ఉత్తరమిచ్చి అనినదేమనగా, మేము ఈ కార్యము చేయలేము. సున్నతి చేయించుకొనని మా సహోదరునికి ఇయ్యలేము. అది మాకు అవమానకరము. అలా అనేసరికి అంత మాత్రమే కాదు కానీ వాళ్ళకొక విషయాన్ని చెప్పారు. వాళ్ళేంటంటే మీలో ప్రతి పురుషుడు సున్నతి పొందాలని జెప్పారు. దానికి వాళ్ళు ఏకీభవించారు. అందరూ అక్కడున్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా సున్నతి పొందాలని వాళ్ళు పొందుతామని జెప్పేసి వాళ్ళు ఒప్పుకున్నారు. 18వ వచనం చూసినట్లయితే 34, 18 వారి మాటలు హామోరు కుమారుడైన షెకెమునకు ఇష్టముగా ఉండెను. ఆ చిన్నవాడు యాకోబు కుమార్తె యందు ప్రీతి గలవాడు గనుక మరి ఏ పని చేయడానికైనా అతను ఇష్టపడతా ఉన్నాడు. షెకెము ఇష్టాన్ని బట్టి షెకెము తండ్రి హామోరు కూడా మరి దానికి ఒప్పుకొని మరి అతను ఆహ్, 20 వచనం చూసినట్లయితే హామోరును అతని కుమారుడైన షెకెము తమ ఊరి గవిని యొద్ద వచ్చి తమ ఊరి జనులతో మాట్లాడుచు, ఈ మనుషులు మనతో సమాధానముగా ఉన్నారు గనుక వారిని ఈ దేశంలో ఉండనిచ్చి. సో, ఈ రకంగా వారికి కావాల్సినవన్నీ కూడా దేశంలో ఉన్న మరి వ్యాపారము కానివ్వండి, స్థలము కాని వీటన్నిటి విషయంలో అలాగే వాళ్ళ పిల్లల్ని మన పిల్లల్ని వాళ్ళు చేసుకోవచ్చని అన్ని విషయాల్లో హామోరు మరి ఆ దేశపు వాళ్ళతో మాట్లాడి సమాధానాన్ని ఏర్పాటు చేసాడు. సమాధాన పరిస్థితులను సంధి కుదిర్చాడు. అయితే ఇది అట్లా వచ్చగా మరి ఆహ్, మనము 25వ వచనం చూసినట్లయితే, మూడవ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారుల ఇద్దరు అనగా దీనా సహోదరులైన సిమ్యోను, లేవియు తమ కత్తులు చేత పట్టుకొని ఎవరికి తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపిరి. అవసరం ఏముంది? ఆల్రెడీ యాకోబు మరి యాకోబుకు అలాగే మరి హామోరుకు అంటే యొక్క దీనా యొక్క తండ్రికిని అలాగే మరి షెకెము తండ్రికిని మధ్య సంధి జరిగింది. అంత మాత్రమే కాదు కానీ వారి ఊరి జనం అందరి మధ్య కూడా సమాధానపు సంధి అనేది కుదిరింది. మరి అయినా కానీ ఇక్కడ షిమ్యోను, ఆ లేవికి కోపము అంటే వీళ్ళకు రివెంజ్ కావాలి కానీ సమాధానం కాదు. వీళ్ళకు అవమానకరంగా భావిస్తా ఉన్నారు. మాకు సమాధానం గాదు కావాల్సింది. అది మాకు అవమానం అని చెప్పేసేసి రివెంజ్‌తో వీళ్ళేంటి ఆ కోపాన్ని అలాగే ఉంచుకొని, ఆ కోపాన్ని తమ మనసులో అలాగే ఉంచుకొని ఏం చేస్తా ఉన్నారంటే, మూడవ దినమున వాళ్ళు బాధపడుచుండగా యాకోబు కుమారులు ఇద్దరు. సో, సిమియోను, లేవి ఏం చేస్తారంటే తమ కత్తులు చేత పట్టుకొని మనం ఇందాక చూసాం గదా! ఆహ్, 49వ అధ్యాయంలో వారి ఖడ్గములు అని చెప్పేసేసి కత్తుల గురించి మనము అక్కడ చూసాము. సో, ఇక్కడ మరి వీళ్ళేం చేస్తారంటే కత్తులు పట్టుకొని, ఆ కత్తుల చేత ఎవరికీ తెలియకుండా షెకెము ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపిరి. ఎవ్వరిని మిగిల్చలేదండి. అందుకే మహావేంద్రమైన కోపం అనింది. ఆ కోపము మహావేంద్రమైనదనింది. అందుకే ఊరిలో ప్రతి ఒక్కరిని చంపేసాడు. అంత మాత్రమే కాదు. వారు హామోరును అతని కుమారుడు షెకెమును కత్తివాత చంపి షెకెము ఇంట నుండి దీనాను తీసుకొని వెళ్ళిపోయిరి. తమ సహోదరుని చెరిపినందుకు యాకోబు కుమారులు చంపబడిన వారు ఉన్న చోటికి వచ్చి ఆ ఊరు దోచుకొనిరి. ఆ ఊళ్ళో ప్రతి ఒక్కరిని చంపి ఆ ఊరిని దోచుకున్నారు. మరి అలాగే 28వ వచనం చూసినట్టయితే వారి గొర్రెలను, పశువులను, గాడిదలను ఊరిలోనిది ఏమి మరి పొలంలోనిదేమి ఊర్లో ఉన్న పశువులు కానీ, పొలంలో ఉన్న పశువులు కానీ వారి ధనము యావత్తును తీసుకొని, వారి పిల్లలందరిని, వారి స్త్రీలను చెరపట్టి, ఇండ్లలో ఉన్నదంతయు దోచుకొనిరి. ఇది యెహోవా దేవునికి అసహ్యమైనది. బహు హేయమైన కార్యము. అంతా
కొనడం మాత్రమే కాదు కానీ పశువులతో పాటు, వారి ధనంతో పాటు వాళ్ళ పిల్లలను అలాగే స్త్రీలను చెరబట్టారు వీళ్ళు. ఇది యెహోవాకు బహు హేయమైన కార్యము. 30వ వచనం చూస్తే, అప్పుడు యాకోబు షిమ్యోనును, లేవిని చూచి మీరు నన్ను బాధపెట్టి ఈ దేశ నివాసులైన కనానీయులలో, పెరిజ్జీయులలోను అసహ్యునిగా చేసితిరి. నా జనసంఖ్య కొంచెమే. వారు నా మీదకి గుంపుగా వచ్చి నన్ను చంపెదరు. నేనును నా ఇంటి వారును నాశనమగుదుమని చెప్పెను. అందుకు వారు, వేశ్య ఎడల జరిగించినట్లు నా సహోదరుని ఎడల ప్రవర్తించవచ్చునా అనిరి. వీరి కోపానికి కారణం ఏంటి అంటే, వాళ్ళు నా మామూలుగా అయితే వచ్చి పెళ్లి చేసుకుంటామని అడిగితే మామూలుగా దానికి వీళ్ళకంత కోపమొచ్చేది కాదు కానీ, ఒక వేశ్య ఎడల జరిగించినట్లు నా సహోదరుని ఎడల, మా సహోదరుని ఎడల వీళ్ళిలాగ చేశారు అనేది వారి యొక్క కోపము. మా యొక్క సహోదరుని వీళ్ళు వేశ్యలాగా ట్రీట్ చేశాడు అని చెప్పేసేసి, సరే తర్వాత సంధి జరిగినప్పటికిని తను చేసినది తప్పు. దాన్ని బట్టి ఇలా చేశామని జెప్పేసేసి వాళ్ళు సమర్థించుకోవడం మనం చూస్తాము. దానిని బట్టి మరి ఇందాక చూసినట్టు వాళ్ళు 49వ అధ్యాయం 10వ వచనంలో వాళ్ళు శాపాన్ని పొందడము చూస్తా ఉన్నాము. దీన్ని బట్టి యాకోబు, షిమ్యోను, లేవిని ఇద్దరిని కూడా మరి శపించడం అనేది మనం చూస్తా ఉన్నాము. అయితే ఇంత వీళ్ళైతే యాకోబు చేత శపించబడ్డారు. ఫైన్. యాకోబు చేత శపించబడ్డారు. మనము మామూలుగా చూసినట్లయితే యాజక ధర్మాన్ని ఎవరు చేస్తా ఉన్నారు? యేసుప్రభు యొక్క ధర్మశాస్త్రము, అలాగే ధర్మశాస్త్రములో పాత నిబంధనలో ఆహ్, ఈ యొక్క గుడారంలో యాజక ధర్మం ఎవరు చేస్తా ఉన్నారు? మోషే, మోషే వారిని నిర్గమకాండంలో మనం చూసాము. నిర్గమకాండంలో వారిని మరి బయటికి తెప్పించిన తర్వాత ఈ యాజక ధర్మం అనేది వీళ్ళకొచ్చింది. ఎవరికి? లేవీయులకొచ్చింది. అహరోను సంతతికి. లేవీయులకొచ్చింది. అదేంటి? యాజక ధర్మం అంటే మామూలు విషయమా? ఇప్పుడు మనం చూస్తే అందరికన్నా సేవకులు, యాజకులుగా అనిపించుకుంటుండే సేవకులు మనము క్రైస్తవ సమాజంలో చూసుకున్నట్లయితే వాళ్ళ తర్వాతనే మిగతా వారికి స్థానం అన్నట్లుగా అనిపిస్తా ఉంది. కదా! వాళ్ళ తర్వాతే మిగతా వాళ్ళన్నట్లు. కానీ మనం అక్కడ చూసుకున్నట్లయితే యాజకుని స్థానంలో అహరోను ఉన్నప్పటికిని, అహరోను కన్నా మోషేకు ప్రథమ స్థానం ఉంది. మోషేకు ప్రథమ స్థానం ఉంది. అయితే మోషేకి ప్రథమ స్థానం ఉన్నప్పటికిని, మోషే నాయకుడిగా వాళ్ళందరిని విడిపించినప్పటికిని, తన తనకు మరి యాజకులుగా ఉంటూ నిత్యము పాప పరిహారార్థ బలులు అర్పిస్తూ, తన సన్నిధిలో సేవ చేయడానికి ఇదే లేవీయులని ఎన్నుకున్నాడు దేవుడు. ఆశ్చర్యం గదా! యాకోబు శపించాడు వీళ్ళు చేసిన పనిని బట్టి లేవీయులను. లేవిని శపించాడు. లేవిని శపిస్తే లేవి కుటుంబం కుటుంబం మొత్తానికి, వంశానికి మొత్తానికి అదొస్తుంది. ఆశ్చర్యం ఏంటంటే దేవుడు మాత్రము, యెహోవా దేవుడు ఇదే లేవీయులను ఆయనేం చేస్తాడంటే తనకు సేవకులుగా, తన గుడారములో సేవకులుగా ఎంచుకున్నాడు. అంత మాత్రమే కాదు కానీ, వారిని తమకు ప్రతిష్ట జనముగా మరి ఎంచుకొని, ఆ లేవీయులకు తానే స్వాస్థ్యమయ్యాడు. తానే స్వాస్థ్యమయ్యాడు. అది మనము ఎక్కడ చూస్తాము అంటే సంఖ్యాకాండము 18వ అధ్యాయము 20 వచనంలో ఒకసారి చూసినట్లయితే, సంఖ్యాకాండము 18వ అధ్యాయము 20 వచనం ఒకసారి మనం చూసినట్లయితే, మరియు యెహోవా అహరోనుతో ఇట్లా అనెను. అహరోను ఎవరు? లేవి సంతానం వాడు. అహరోను లేవిల సంతానం. ఈవెన్ మోషే కూడా లేవీయుడే. మోషే కూడా లేవీయుడే. అయితే అహరోనుతో ఇట్లా నేను ఏంటి అంటే, వారి దేశంలో నీకు స్వాస్థ్యము కలుగదు. ఆ దేశంలో నీకు స్వాస్థ్యం కలగదు. వారి మధ్యన నీకు పాలు ఉండదు. ఇశ్రాయేలుల మధ్యను నీ పాలు, నీ స్వాస్థ్యము నేనే. యెహోవా దేవుడు చెప్తా ఉన్నాడు అహరోనుతో. వారి స్వాస్థ్యంలో నీకు పాలు లేదు కానీ, ఇశ్రాయేలుల మధ్యను అలాగే నీ పాలు, నీ స్వాస్థ్యం. ఇశ్రాయేలుల మధ్య నీ పాలు, నీ స్వాస్థ్యము నేనే. ఎంత గొప్ప మాట గదా! అసలు దేవాతి దేవుడే నీ స్వాస్థ్యమే నేనయ్యా అంటే, ఇంతకన్నా
ధన్యత ఏముంటుంది? ఇంతకన్నా గొప్ప విషయం ఇంకా అంతకన్నా ఏం కావాలసలు? యెహోవానే స్వాస్థ్యం అసలు ఏంటసల అది? మిగతా వాళ్ళందరికీ, మిగతా వారందరికీ ఈ గోత్రాలన్నిటి వాళ్ళందరికీ మరి వారికి వారికి రావాల్సిన కానాను యాత్ర అయిపోయిన తర్వాత కనాను చేరుకున్న తర్వాత వారికి రావాల్సినటువంటి వారి స్వాస్థ్యాలు, భూభాగాలను అందరికి పంచుతా ఉన్నారు. అయితే లేవీయులకు మాత్రము నేనే మీ స్వాస్థ్యము. మీరు నా గుడారంలో ఉంటూ నన్ను సేవించాలి. అలాగే ఈ జనులందరి పాప పరిహారార్థ బ పాప పరిహారార్థం కోసము బలిని మీరే వారి తరపున నా సన్నిధిలో అర్పించాలి. అతి పరిశుద్ధమైన స్థలానికి యాజకుడు తప్ప మరి ఎవరును రావడానికి వీల్లేదు. వచ్చిన యెడల వారు చనిపోతారు. ఎవరు కూడా అతి పరిశుద్ధ స్థలానికి రావడానికి వీల్లేదు. ఆ ధన్యత యాజకులైనటువంటి లేవీయులకే దక్కింది. యాజకులైన లేవీయులకే దక్కింది. మరి ఎందుకు అంటే దేవుడు వాళ్ళ స్వాస్థ్యంగా ఉన్నాడు. ఆ! అందులో కూడా మనము ఇంకొకటి కూడా గమనించాలి. లేవీయులలో కూడా కొన్ని విభజనలు జరిగాయి. మరి వారి వారి పనులను బట్టి మరి ఇక్కడ 3 భాగాలుగా ఉంటారు. ఇవన్నీ మనం లేవి కాండం చదువుతా ఉన్నప్పుడు మరి ధ్యానం చేస్తా ఉన్నప్పుడు మనకి ఇవన్నీ వస్తాయి. కహాతీయులు, గెర్షోనీయులు, మరి మొరారీలు అని చెప్పేసేసి 3 తెగలుగా ఉంటారు వీళ్ళు. వారి వారి మరి కొందరు యాజకులుగాను, కొందరిని అక్కడ మరి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పని. మందసం మోసేవాళ్ళుగా ఒకళ్ళు, ఇలా కొంతమందికి ఒక్కొక్క తెగకు ఒక్కొక్క ఆహ్, పనిని అప్పజెప్తారనమాట. దాని ప్రకారంగా వాళ్ళు పని చేస్తా ఉంటారు. అయితే అహరోను సంతానానికి మాత్రము అహరోను సంతతికి యాజక ధర్మాన్ని దేవుడు ఇవ్వడం చూస్తాము. అదేంటి యాకోబేమో శపిస్తాడు. ఏమని ఇశ్రాయేలులో అసలు ఒకసారి చూస్తే ఆ మాట మరొక ఆ మాట గనక మనం చూస్తే 49వ అధ్యాయము ఆదికాండము 49 మరొక్క మారు మనం చూసినట్లయితే 49:5 ఏంటి? ఆహ్, 8వ వచనం చూసినట్లయితే ఏడవ వచనం. ఇశ్రాయేలీయుల వారిని చెదరగొట్టెదను. యాకోబులో వారిని విభజించెదను. ఇశ్రాయేలులో వారిని చెదరగొడతా అని చెప్పాడు అని శాపం పొందిన ఈ లేవీయులను దేవుడేమని ఆశీర్వదిస్తా ఉన్నాడు అంటే, దేవుడేమని వాళ్ళతో చెప్తా ఉన్నాడంటే, నేనే మీకు స్వాస్థ్యము. మీరు నాకు యాజక ధర్మం చేస్తారు. నా మందసాన్ని మీరే మోస్తారు. గొప్ప ధన్యత. గొప్ప ధన్యత గదా! ఎందుకు ఇలా జరిగింది? అంత శాపం పొందిన లేవీయులు ఇంతగా ఎందుకు ఆశీర్వదింపబడ్డారు? మనం జ్ఞాపకం జేసుకోవాలి ఈ సమయంలో. మనల్ని ఎవరైనా మరి మన యొక్క పనులను బట్టి కానీ, ఇంక దేనిని బట్టి గాని, ఒకవేళ దేవుడైనా సరే మనల్ని గనక శపించి ఉంటే, ఆ శాపము మరలా మనము తర్వాత దేవుని పట్ల మనము ఎలా ఉంటామో పైన హత్తుకొని అనుంది గదా! లేవీయులు నిజంగా దేవుడిని హత్తుకున్నారు. ఎలా హత్తుకున్నారనేది మనం చూద్దాము. ఆ తర్వాత మనము అది మరి శాపం ఉన్నప్పటికిని దేవుడిని హత్తుకొని గనక మనం ఉంటే, ఆ శాపము కొట్టివేయబడి ఆశీర్వాదంగా మారతది. అది ఎలాగునంటే ఇక్కడ మనము ఒకసారి నిర్గమకాండము 32వ అధ్యాయం చూసినట్లయితే, నిర్గమకాండము 32వ అధ్యాయము. ఆహ్, 32వ అధ్యాయం చూసినట్లయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, నిర్గమకాండం 32, 19వ ఇదంతా కూడా మనము మరి ఇశ్రాయేలీయులు ఇది కూడా మనం ధ్యానం చేస్తా ఉన్నాం కాబట్టి, మనం మొత్తం చదువుకోలేము. మనము లేవి గురించినటువంటి అసైన్‌మెంట్ కాబట్టి ఎంతవరకు అవసరమో అంతవరకు టచ్ చేస్తూ వెళ్తా ఉన్నాను. సో, మోషే మరి సీనాయి కొండ మీద మరి దేవుడు ఇస్తున్నటువంటి ఆ 10 ఆజ్ఞలు తీసుకొని మరి కిందకి రావడము, మరి దేవుడు చెప్తాడు మోషేతో కింద జనులు బహు చెడిపోయి ఉన్నారని చెప్పేసి. మరి మోషే మరి తడు చేయకుండా కిందకి దిగి రావడము, వచ్చిన తర్వాత మరి భయంకరమైనటువంటి ఒక దూడని చేసుకొని వారి ఇష్టం వచ్చినట్లుగా మరి అక్కడ వారి అర్పణలు అర్పించడము, బహు భయంకరమైనటువంటి కార్యం అక్కడ జరిగిస్తా ఉన్నప్పుడు, మరి ఇక్కడ ఆహ్,
మోషే ఒక పిలుపిస్తాడు. మోషే ఒక పిలుపిస్తాడు. అదేంటి అంటే 19వ వచనం మనం చూసినట్లయితే 19వ వచనము. అతడు పాళెమునకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాడుటను చూచెను. అందుకు మోషే కోపము మండెను. అతడు కొండ దిగువన తన చేతులలో ఉండి తన చేతులలో నుండి ఆ పలకలను పడవేసి వాటిని పగలగొట్టెను. మరియు అతడు వారు చేసిన ఆ దూడలను తీసుకొని అగ్నితో కాల్చి పొడి చేసి నీళ్ళ మీద చల్లి ఇశ్రాయేలీయుల చేత దానిని త్రాగించెను. అప్పుడు మోషే నీవు ఈ ప్రజల మీదకి గొప్ప ఆహ్, క్షమించాలి. ఆ! 26వ వచనం చూసినట్లయితే 26వ వచనం. అందుకు మోషే పాళెము యొక్క ద్వారమున నిలిచి యెహోవా పక్షమున ఉన్న వారందరూ నా యొద్దకు రండి అనగా ఏంది? యెహోవా పక్షమున ఉన్న వారందరూ, యెహోవా పక్షమున ఉన్న వారందరూ నా యొద్దకు రండి అనగా, ఇది గమనించాలి. లేవీయుల్లో ఒక్కళ్ళు గూడా మిగలలా. లేవీయుల్లో అందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. లేవీయుల్లో అందరూ కూడా యెహోవా పక్షాన వచ్చారు. ఇక్ ఇ ఇది ఇది జరిగింది. వాళ్ళ హిస్టరీని మార్చేసింది. వాళ్ళ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చిన ఈ యొక్క సంఘటన ఇక్కడ జరిగింది. అక్కడ శాపాన్ని పొందుకున్నారు. కానీ ఇక్కడ ఈ లేవీయులు ఏం చేస్తా ఉన్నారంటే, ఎప్పుడైతే మోషే యెహోవా పక్షమున ఉన్న వారందరూ నా యొద్దకు రండి అనగానే లేవీయులందరూ ప్రతి ఒక్కరు కూడా లేవీయులందరూ కూడా ఈ మోషే పక్కకొచ్చేసేసారు. అది అంటే వీళ్ళందరూ యెహోవాను ఎంచుకున్నారు. వాళ్ళు యెహోవాను ఎంచుకున్న దాన్ని బట్టి, యెహోవాను వాళ్ళు ఏర్పరచుకున్న దాన్ని బట్టి, యెహోవా దేవుడు వీళ్ళను తమ స్వాస్థ్యంగా ఎన్నుకున్నాడు. వీళ్ళను తమ స్వాస్థ్యంగా యెహోవా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రతిష్ట జనముగా తనకిష్టమైన స్వాస్థ్యంగా, అలాగే వారికి తానే స్వాస్థ్యంగా అయ్యాడు ఈ సంఘటనను బట్టి. కాబట్టి అంటే ఇక్కడ వీళ్ళెలా ఉన్నారు? తప్పు చేసి శాపాన్ని పొందుకున్నప్పటికిని యెహోవా పక్షాన్ని విడిచిపెట్టలేదు వీళ్ళు. యెహోవాని హత్తుకొని ఉండేవారిలాగున్నారు వీళ్ళు. పేరు చాలా చక్కగా సూట్ అయింది. లేవి అనే పదానికి, పేరుకి హత్తుకొని ఉంటారు. లేదా యునైటెడ్ మరలా కలిసిపోవడం. యునైటెడ్ అంటే విడిపోయిన అంతకుముందు చెప్పాం గదా! చెదిరిపోతారు మీరు అని, విభజింపబడతారు, చెదిరిపోతారనే శాపం ఉంది. అయితే ఇక్కడ మళ్ళా యునైటెడ్ కలిసిపోతారు. ఈ యెహోవాతో ఇప్పుడు మళ్ళా యునైట్ చేయబడతా ఉన్నారు. కలిసిపోతా ఉన్నారు. యెహోవాని హత్తుకున్న విధానాన్ని బట్టి వీళ్ళు శాపాన్ని కాస్త విభజింపబడతారు. చెదరగొట్టబడతారన్న శాపం కాస్త ఇప్పుడు యునైటెడ్, యునైటెడ్ అనే పేరుతో అనే విధంగా కలిసొచ్చేసేసారు. ఇప్పుడు వాళ్ళేమయ్యారు? దేవుని స్వాస్యంగా అయ్యారు. ఈ విషయం ప్రతి క్రైస్తవుడు చాలా చక్కగా జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితాల్లో ఖచ్చితంగా ఏదో ఒక తప్పు జరగకుండా ఉండదు. ఖచ్చితంగా ఒక తప్పేంటి, అనేక తప్పులు చేస్తా ఉంటాము. అయితే మరలా దేవుడిని హత్తుకొని మనం జీవిస్తా ఉన్నప్పుడు మనకు ఆయన తప్ప వేరే శరణ్యం లేదు. అయ్యో! నేనింత తప్పు చేశాను గదా! ఇస్కరియోతు యూదా చేసిన తప్పేంటి అంటే, తప్పు చేశాడు, తెలుసుకున్నాడు, కానీ యెహోవాను ఆశ్రయించలేదు. మరలా ఆ యాజకుల దగ్గరికే, ప్రధానుల దగ్గరికి, వాళ్ళ దగ్గరికి వెళ్ళేసేసి వాళ్ళ డబ్బులు వాళ్ళకి రిటర్న్ ఇచ్చేసేసి పశ్చాత్తాపపడతా ఉన్నాడు, కానీ మరలా దేవుని దగ్గరికి రాలేదు. దేవుడిని హత్తుకోలేదు. దేవుడిని హత్తుకొనుంటే ఇస్కరియోతు యూదా మీద వచ్చిన శాపం కాస్త తొలగింపబడేది. కానీ తనేం చేశాడు అంటే, అయ్యో! నేను చాలా తప్పు చేశానే, నిరపరాధిని అప్పజెప్పానే, నిరపరాధి చావుకు కారణమవుతున్నానే అని చెప్పేసి తను వెళ్లి ఉరేసుకొని చచ్చాడు. కానీ ఇక్కడ లేవీయులు మనం చూసినట్లయితే శాపాన్ని పొందుకున్నప్పటికిని దేవుణ్ణి హత్తుకుంటూ యెహోవా పక్షమున నిలబడిన దాన్ని బట్టి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. మనం కూడా మనకు ఆయనే శరణ్యం. అయ్యో! నేను ఈ తప్పు చేశానే, ఎలాగో నా ముఖం చూపించాలి దేవుడికి అని చెప్తే, ఆయన మన తండ్రి. ఆయన మన తండ్రి. కుమారుడెలా జాలి పడినట్లు మన పట్ల జాలి చూపిస్తాడాయన. మానవ మాతృలం అని చెప్పేసి ఆయన జాలి చూపిస్తాడు. కరుణిస్తాడు.
కొంత లేట్ అయినప్పటికీ ఆయన మనలను క్షమిస్తాడు. మనం ఆయన హత్తుకుంటూ జీవిస్తా ఉంటే, ఆయన మనకు స్వాస్థ్యం, మనం ఆయనకు స్వాస్థ్యంగా ఆయన రాజ్యంలో ఉండే భాగ్యాన్ని మనకు ఆయనిస్తాడు. ఈ విషయాన్ని అది ఆల్రెడీ ఇచ్చేసేసాడు. దాన్ని స్వతంత్రించుకోవడమే. ఆ! దాని కొరకు మనము ఆయన హత్తుకొని జీవించాలి అనేది లేవీయుల్లో మనం చూసే గొప్ప క్వాలిటీ. ఈ లేవీయుల్లో మనం చూసే గొప్ప క్వాలిటీ. తర్వాత మరి ఈ లేవీయులు ఇంత మంచి ఆహ్, మరి ఈ యొక్క గొప్ప ఆధిక్యతను పొందిన ఈ లేవీయులు తర్వాత మరి మనము ఆహ్, ఏలీ కుమారుల విషయంలో చూస్తాము. క్రమాన్ని తప్పుతూ వచ్చేసారు. వాళ్ళు క్రమం తప్పిన దాన్ని బట్టి వారి ప్లేస్‌లో దేవుడు సమూయేలుని ఎన్నుకున్నాడు. సమూయేలుని ఎన్నుకున్నాడు. ఈ విషయాన్ని గూడా మనం జ్ఞాపకం జేసుకోవాలి. నేటి సంఘాల్లో ఆహ్, సేవకులు చేసిన మరి సేవకులు చేసిన తప్పును బట్టి ఆ సంఘంలో విశ్వాసులు అనబడుతున్నటువంటి వారిని దేవుడు నిలబెడతా ఉన్నాడు. ఎందుకంటే వారి యొక్క నమ్మకత్వాన్ని బట్టి. ఎలాగనైతే సౌలు ప్లేస్‌లో దావీదుని నిలబెట్టాడు దేవుడు. అలాగే ఫినెహాసు, హోఫ్నీ ప్లేస్‌లో సమూయేలుని నిలబెట్టాడో, ఏలీ తర్వాత ఏలీ కన్నా గొప్పవాడిగా సమూయేలుని నిలబెట్టినట్టు దేవుడు సంఘంలోని వారిని నిలబెడతాడు. జ్ఞాపకం జేసుకోవాలి. జాగ్రత్త పడాలి. మనం అనుకుంటాం అనేక మార్లు. అయ్యో! వీళ్ళు ఏర్పాటు చేయబడిన వాళ్ళు కదా! మనము వీరికి వ్యతిరేకంగా ఉండకూడదు గదా! అని. మంచి విషయమే. ఎందుకంటే దావీదు చూస్తే సౌలు మరి అభిషేకింపబడిన వాడని జెప్పి తను ముట్టుకోలేదు. ఎవరైనా ముట్టుకున్న వారిని గూడా తను ఒప్పుకోలేదు. వారిని చంపడం మనం చూస్తాం. అది మంచి విషయమే. కానీ దేవుడు మరి రాజుగా దావీదును మరి దేవుడు అభిషేకించినప్పుడు అయ్యయ్యో! నాకొద్దు. సౌలు రాజుగా ఉన్నాడు గదా! నేను తీసుకోను అనలేదు. సమూయేలు వచ్చి అభిషేకించినప్పుడు ఇది దేవుని ప్రణాళికని హ్యాపీగా తల వంచాడు. అంగీకరించాడు. కానీ మనమేం జేస్తామంటే, మనము దేవుని కన్నా గొప్పవాళ్ళలాగా, దేవుని కన్నా నీతిమంతుల్లాగా, అయ్యో! ఈయన పాస్టర్ గదా! ఈయన సేవకుడు గదా! దేవుడు అభిషేకించాడు గదా! ఆయన పాస్టర్‌గా ఉన్నప్పుడు నేనెందుకు పాస్టర్ ఉండాలి? అన్నట్లుగా మనం ఉంటామనమాట. అది మన మంచితనం అనుకుంటాం మనం. లేదా భయపడతాం. కానీ దావీదు విషయంలో చూస్తే అలా లేదు. ఆ సమయం కోసము ఎదురు జూస్తూ వచ్చాడు. అప్పటి వరకు సౌలునే రాజుగా తను ఎంచుకుంటూ వచ్చాడు. కానీ దేవుడు ఇచ్చిన అభిషేకాన్ని మాత్రము మరి ఇతను వద్దు అని అనలేదు. తిరస్కరించలేదు. ఈ విషయం జ్ఞాపకం జేసుకోవాలి. మనము దేవుని కన్నా గొప్పవాళ్ళం గాదు. దేవుని కన్నా గొప్పవాళ్ళుగా, నీతిమంతులుగా అనేక సార్లు మనము యాక్ట్ చేస్తాం. కానీ కానే కాదు. కానే కాదు. మరి వీళ్ళలో మనము ఇంకొక విషయం చూసినట్లయితే, వీళ్ళకి మరి స్వాస్థ్యమేమి లేదు. గుడారంలో ఉంటూ మరి సేవ చేయాలనేది ఉన్నప్పటికి నేను చెప్పాను గదా! వీళ్ళలో ఆహ్, కొన్ని తెగలుగా వీళ్ళని విభజించి వారి పనులు వారికి ఉన్నవి అని చెప్పేసేసి, మరి వీళ్ళకి భూభాగం అయితే మరి సొంతగా వీళ్ళ స్వాస్థ్యంగా వీళ్ళకి భూభాగం అయితే ఇవ్వలేదు కానీ, మరి మోషే ద్వారా సంఖ్యాకాండం 35 వచనంలో మనం ఒకసారి చూస్తే ఇది చూసుకొని మనం ముగించేసుకుంటాము. సంఖ్యాకాండము 35 లేదా ఫస్ట్ యెహోషువ 21 చూద్దాము. యెహోషువ 21, 21వ అధ్యాయంలో చూస్తే ఇక్కడ లేవీయులొచ్చి తమ యొక్క స్వాస్థ్యాన్ని అంటే యెహోవా మోషేకు ఒక విషయాన్ని చెప్తాడు. అది మాకింకా మీరివ్వలేదు అని చెప్పేసేసి వచ్చి అడుగుతా ఉంటారన్నమాట యెహోషువని. 21వ అధ్యాయం మనం చూస్తే ఆ! యెహోషువ 21. లేవీయుల పితరుల కుటుంబముల ప్రధానులు కనాను దేశమందలి షిలోహులో యాజకుడైన ఎలియాజరు నొద్దకును, నూను కుమారుడైన యెహోషువ యొద్దకును ఆహ్, ఇశ్రాయేలీయుల ఆహ్, ఇశ్రాయేలీయుల గోత్రముల యొక్క పితరుల కుటుంబముల ప్రధానుల యొద్దకు వచ్చి, మేము నివసించుటకు పురములను మా పశువులకు పొలములను ఇయ్యవలెనని యెహోవా మోషేకు ఆజ్ఞాపించెనని అనగా, ఇశ్రాయేలీయులు యెహోవా మాట చొప్పున తమ స్వాస్థ్యములలో ఈ పట్టణములను వాటి పొలములను లేవీయులకు ఇచ్చిరి. అదేంటి దేవుడు తానే స్వాస్థ్యం అన్నాడు గదా! ఇక్కడ మరలా ఇవన్నీ ఏంటి? వాళ్ళకి పురములు నివసించడానికి పురములు అడుగుతా ఉన్నారేంటి? అది కూడా మరి యెహోషువ వాళ్ళకు విభజించి ఇవ్వడం ఏంటి?
ఇదేంటి మళ్ళీ అంటే ఇక్కడ మనం గమనించాల్సిందేంటి అంటే సంఖ్యాకాండము 35వ వచనంలో ఇది ఇది అసలెక్కడ ఇది వాగ్దానం ఎక్కడ జరిగిందంటే సంఖ్యాకాండము 35వ వచనంలో ఇది జరిగింది. సంఖ్యాకాండము 35 ఆహ్, 35 మరియు యెరికో యొద్ద యొర్దానుకు సమీపమైన మోయాబు మైదానంలో యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను. ఇశ్రాయేలీయులు తాము పొందు స్వాస్థ్యంలో లేవీయులు నివసించుటకు ఇశ్రాయేలీయులు తాము పొందు స్వాస్థ్యం ఎవరిది? ఇశ్రాయేలీయులది. ఆ స్వాస్థ్యంలో లేవీయులు నివసించుటకు వారికి పురములను ఇయ్యవలెనని వారికి ఆజ్ఞాపించుము. ఆ పురముల చుట్టూనున్న పల్లెలను లేవీయులకు ఇయ్యవలెను. వారు నివసించుటకు ఆ పురములు వారి వగును. వాటి పొలములు వారి పశువులకును, వారి మందలకును, వారి సమస్త జంతువులకును ఉండవలెను. మీరు లేవీయులకిచ్చు పురములు, పల్లెలు ప్రతి పురముల యొక్క గోడ మొదలుకొని చుట్టూ 1000 మూరలు మరియు మీరు ఆ పురముల వెలుపల నుండి తూర్పు దిక్కున 2000 మూరలకు, దక్షిణ దిక్కున 2000 మూరలను, పడమటి దిక్కున 2000 మూరలను, ఉత్తర దిక్కున 2000 మూరలను కొలవవలెను. ఆ నడుమ పురము ఉండవలెను. అది వారి పురములకు పల్లెలుగా ఉండును. మరియు మీరు లేవులకిచ్చు పురములలో 6 ఆశ్రయ పురములుండవలెను. నరహంతకుడు వాటిలోనికి పారిపోవునట్లుగా వాటిని నియమింపవలెను. అవిగాక 42 పురములను ఇయ్యవలెను. ఇవన్నీ ఏంటి అంటే ఇవంతా మనం తర్వాత చదివితే గనక మనకు అవన్నీ వస్తాయి ఇటు. మనం ధ్యానం చేస్తా ఉన్నాం గాబట్టి. ఇక్కడ స్వాస్థ్యం ఇశ్రాయేలీయులదే. లేవీయులకు ప్రత్యేకమైన స్వాస్థ్యం అంటూ ఏమీ ఇవ్వట్లేదు. అయితే యాజకులకు దశమ భాగం ఉంటుంది. తమకు కలిగిన అన్నిటిలోనూ వారికి దశమ భాగం ఉంటుంది. ఆ దశమ భాగము కూడా ఇదే దీంట్లో నుంచి ఇవ్వాలి, దాంట్లో నుంచి ఇవ్వాలి. పంటలు గానివ్వండి, పశువులు కానివ్వండి, అలాగే మందిరంలో సమర్పించబడుతున్నటువంటి వాటిలో నుంచి ఇవ్వాలనేది ఉంది. ఇక్కడ అదంతా ఫైన్. మరి ఇశ్రాయేలీయులు చాలా మంది యాజక ధర్మం చేసే వాళ్ళే కాదు. ఇంక మిగతా వాళ్ళు కూడా ఉన్నారు గదా! యాజక ధర్మం చేసే వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, వాళ్ళకి ఏమని చెప్తానంటే, ప్రత్యేకమైన స్వాస్థ్యం అయితే లేదు. ప్రత్యేకమైనటువంటి స్వాస్థ్యం లేదు కానీ, అందరికి ఇస్తున్నట్లు వీళ్ళకు ఆహ్, ఇవ్వట్లేదు కానీ, ఆల్రెడీ అందరికి అన్ని పంచేసారు. వాటిలో నుంచి ఇప్పుడు మనకు మంచిగా కరెక్ట్‌గా అర్థం అవ్వాలంటే, ఇప్పుడు మనం సంఘ సభ్యులుగా ఉన్నాము. సంఘ సభ్యులుగా ఉండి మరి మన పాస్టర్ గారు మనతో ఉన్నారు. ఆయన నివసించడం కోసము మరి ఒక ఫ్యామిలీయే ఉంటే వాళ్ళకి అదే చర్చ్ దగ్గర వెనక రూమ్స్ వేసేసి ఉంచుతాము. మరి వాళ్ళ పిల్లల పరిస్థితి? వాళ్ళకి పిల్లలు కలుగుతారు గదా! వాళ్ళెక్కడుండాలి? వాళ్ళకి మనవ సంతానం ఎక్కడుండాలి? వారి తరతరాలు ఎక్కడుండాలి? ఆ ఒక్క రూమ్ సరిపోదు గదా! సో, వాళ్ళు ఉండడం కోసము మనం ఏం జేస్తాము, ఈ యొక్క సంఘ సభ్యులుగా ఉన్నవాళ్ళేం జేస్తారంటే, ఇదిగో ఈ స్థలంలో మీరుండండి. ఇదిగో ఈ స్థలంలో మీరుండండి అని జెప్పేసేసి మనం వారికి సమర్పించుకుంటాం. ఇది సమర్పించుకునేటువంటి భూభాగము. సమర్పించుకున్నటువంటి స్వాస్థ్యము. అంతేగాని ఈ సంపాద్య స్వాస్థ్యం కాదిది. సంపాద్య స్వాస్థ్యం కాదు కానీ ఇది సమర్పణ స్వాస్థ్యం ఇది. అది మనము గుర్తుపెట్టుకోవాలి. సో, ఇక్కడ మనకు ఇది చూపిచ్చి వాళ్ళకి ఆల్రెడీ మరి భూములు అవన్నీ ఇచ్చారు గదా! అని ఎవరైనా అడుగుతారు. అది గూడా మనకు తెలియాలి. మరి ఎవరో అడగడం కాదు కానీ మనం చదువుతున్నప్పుడు మనకు గూడా వస్తది. అరే! దేవుడే స్వాస్థ్యం అన్నారు గదా! మళ్ళీ ఇదేంటి అంటే ఇది సంపాదన సంపాద్య స్వాస్థ్యం కాదు. ఇది సమర్పణ స్వాస్థ్యము. అది గూడా ఖచ్చితంగా జరగాలి అనేది యెహోవా మోషేకు సెలవిచ్చాడు. మరి అది జరగనందున మరి కొంత డిలే అయిన కారణాన్ని బట్టి మరి లేవీయులు వచ్చి మరి పితరులకు యెహోవా ఇచ్చిన చెప్పిన విధానాన్ని బట్టి మరి మాకివ్వలేదే అని అడిగితే, దాన్ని యెహోషువ అలాగే మరి మోషే కుమారుడైన ఎలియాజరు యాజకుడుగా ఉన్నాడు కాబట్టి ఆ టైంలో మరి తను కూడా ఇవన్నీ చూసుకుంటూ వాళ్ళకి రావాల్సిందంతా వాళ్ళకు ఇవ్వడం అనేది జరుగుతా ఉంది. కాబట్టి మరి లేవి యొక్క జీవితాన్ని బట్టి మనకు ఒక లేవి కాండం మరి మనకు ఉంది. సో, అది ధ్యానం చేస్తా ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ మనకు తెలుస్తది. ఈ లేవీల గురించి చాలా ఉంది. మరి ఇలా లేవి కాండం మనం ధ్యానం చేస్తా ఉన్నప్పుడు మనకు తెలుస్తా ఉంటాయి. ఈ అన్ని 5 పంచఖండాలు చదువుతా ఉన్నప్పుడు మనకు
వారి గురించి కూడా మనకొస్తా ఉంటుంది. అప్పుడప్పుడు ఇవన్నీ కూడా మనకు జ్ఞాపకం వస్తా ఉంటాయి. సో, ఇంకా మనము అప్పుడు తెలుసుకుంటాము. సో, మెయిన్ లేవీయులను బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందేంటి అంటే, తప్పు చేశారు. వాళ్ళ స్వభావాన్ని బట్టి. అయితే దేవుణ్ణి విడిచిపెట్టలేదు. దేవుణ్ణి హత్తుకొని ఆయన పక్షాన ఉన్నారా అని అడిగినప్పుడు పక్షాన అందరూ రావడం జరిగింది. దాన్ని బట్టి దేవుడి వరకు స్వాస్యంగా రావడం జరిగింది. అంత మాత్రమే కాదు కానీ వాళ్ళ అక్కర్లను బట్టి వాళ్ళకి కావాల్సినటువంటి మరి సమర్పణ స్వాస్యం గూడా వాళ్ళకు పొందుకోవడం కూడా జరుగుతుంది. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ అలాగున మరి ఆ విషయాలను గ్రహిస్తూ మనము ముందుకు వెళ్ళాలని, అటువంటి కృప దేవుడు మనకిచ్చి నడిపించాలని కోరుకుంటూ దేవుడు అలాంటి సహాయం మనందరికి చేయును గాక. ఆమేన్.